మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పరివర్తన ఏకాదశి బుధవారం రాత్రి 8 గంటలకు గుమ్మం మీద ఇది చల్లండి చాలు. డబ్బు వరదలాగా దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. కోట్లు సంపాదించుకుంటారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు గుమ్మం మీద ఈ ఒక్కటి చల్లండి. ఇలా చల్లటం వలన ధన సమస్యలు పోతాయి. ధనం వస్తూనే ఉంటుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. ఎందుకంటే గుమ్మం దగ్గర చేసే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సంపాదనను కూడా పెంచుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటూ ఉంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఏకాదశి రోజు ఈ పరిహారం ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. అసలు గుమ్మం దగ్గర ఈ ఏకాదశి రోజు ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రతి మాసంలోనూ 2 పక్షాలు ఉంటాయి. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తూనే ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాలను కలిగి ఉంటుంది. అలా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్థవ ఏకాదశి లేదా వామన ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోనికి చేరుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు. ఆ స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందే ఏకాదశి గనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించటం వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సేవిస్తే కలుగు ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించటం వలన పాపాలు పోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయటం వలన ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన లేమి అనేది లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఏకాదశిని ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వీడియోలోకి వస్తే సింపుల్గా మీరు ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ రోజు రాత్రి 8 గంటలకు ఇది చల్లండి. ఇలా చల్లితే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించడానికి, అన్నిటికీ మించి మనకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారానికి ఎటువంటి ఖర్చు లేదు. అన్నీ కూడా మన ఇంటిలో దొరికేవే. చాలా సులభమైనటువంటి వస్తువులతో మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని రాత్రి 8 నుండి 10 గంటల 30 నిమిషాల మధ్యలో చేసుకోవాలి. రేపు ఏకాదశి కాబట్టి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, మీ ఇంటి వాకిట్లో కూడా శుభ్రంగా నీటితో కడిగి చక్కగా ముగ్గులు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, పూలతో కూడా చక్కగా అలంకరించుకొని ఉంచితే లక్ష్మీదేవి డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది. ఏకాదశి రోజున ఎవరైతే వారి వాకిలిని మంగళకరంగా ఉంచుకుంటారో వారి ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుందని పురాణాలలో ఉంది కనుక ఇలా చేయండి. అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి గడప మీద కూడా గీతల ముగ్గులు వేయండి. అలా వేయటం వలన చక్కగా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంటికి
ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది. చాలామందికి తెలియక గడపను తొక్కటం అంటే పిల్లలు అవ్వవచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు అవ్వవచ్చు, గడపను తొక్కుతూ ఉంటారు, గడప మీద నుంచుంటూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు, అలాగే తలపెట్టి పడుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు. గడపను అలా తొక్కటం వలన దరిద్ర బాధలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక చేసేటటువంటి పనుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు రావడానికి మనమే కారణమవుతూ ఉంటాము. అలాంటి పనుల్లో ఇవి కూడా ఒకటి. ఇక ఈ ఏకాదశి రోజు ఇంటి గుమ్మం ముందల అంటే గడప దగ్గర ఏం చల్లాలంటే ఏమీ లేదు. ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో 1/2 స్పూన్ కుంకుమ వేయండి. ఎందుకంటే కుంకుమ చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది, ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ముందు కుంకుమ వేసి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరము, అలాగే మీకు దొరికితే 5 చుక్కల గోపంచకము, అలాగే అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చే అత్తరు ఉంటుంది కదా, అలాంటి అత్తరైనా వేసుకోవచ్చు. అత్తరు లేకపోతే గ్లాస్కో 4 డ్రాప్స్ రోజ్ వాటర్ కలిపేయండి. ఒకవేళ అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ లేకపోతే గులాబీ పువ్వులు ఉంటాయి కదా, ఆ గులాబీ పువ్వుల రేకులైనా సరే మీరు ఆ నీటిలో కలిపేసేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా గుమ్మం ముందల చల్లేయండి. మీకు ఒక గుమ్మం ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా చక్కగా ఆ గుమ్మాలన్నిటి మీద చల్లేయండి. కొంచెం తలుపుల మీద, ఇంట్లో కూడా అక్కడక్కడ మూలమ్మట అట్లా చల్లేయండి. అలా చల్లటం వలన మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలి చేసేటటువంటి నీరు మాత్రం ఈ పరిహారానికి తీసుకోకూడదు. స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. కుంకుమ చాలా పవిత్రమైనది. కర్పూరం దైవానికి అంకితం చేయబడింది. గోపంచకం దోషాలను తీసివేయడానికి ఉపయోగపడుతుంది. మీకు దొరికితే గోపంచకం వేయండి, దొరక్కపోతే వదిలివేయండి. లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇందులో వేసేటటువంటి రోజ్ వాటర్ కానివ్వండి, అత్తరు కానివ్వండి, మంచి సువాసనతో మనకు బాగా కలిసి రావడానికి, ఆ తల్లి మన ఇంటికి అడుగు పెట్టడానికి అంటే ఒక సువాసనతో ఆ తల్లిని మన ఇంటికి పిలవడానికి ఈ కర్పూరం కానివ్వండి, అత్తరు కానివ్వండి, రోజ్ వాటర్ కానివ్వండి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కలిపినటువంటి నీరు చాలా శక్తివంతమైనటువంటి నీటిగా మారుతుంది. అలాంటి నీటిని ఏకాదశి రోజు మనం గుమ్మం ముందర చల్లటం వలన కష్టాలు పోతాయి, డబ్బు వరదలాగా వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తల్లి అడుగు పెట్టడం అంటే అది మామూలు అదృష్టం కాదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఆ తల్లి అడుగు పెడితే మన ఇల్లు బంగారమయమవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకు బాగా కలిసి రావటము, మనశ్శాంతి ఉండటము, సంపాదన రెట్టింపవ్వటము, ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం రావటము, దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవటము, ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కనుక అందరూ కూడా ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేసుకుని సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మీ దేహానికి నూతన శక్తి వస్తుంది. దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను, శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పిడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవారు దొండకాయ కూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ దొండకాయ కూరను తింటే చాలా మంచిది. ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దొండకాయతో పాటు ఈరోజు ఉలవలతో చేసిన కూరను తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఉలవలతో చేసే కూరలంటే ఉలవచారు, ఉలవ పప్పు, ఉలవల కూర, ఇలా ఉలవలతో ఏదో ఒక కూర వండుకొని తినండి. కనుక ఈ ఏకాదశి రోజు అందరూ దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ తప్పనిసరిగా తినండి. దొండకాయను కూర వండుకొని తినవచ్చు, లేదా పచ్చడి చేసుకొని తినవచ్చు, లేదా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు,
లేదా దొండకాయను పప్పులో వేసి కూర వండుకోవచ్చు, లేదా దొండకాయ 65 చేసుకోవచ్చు. ఇలా ఈరోజు ఏ రూపంలో దొండకాయను తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. లేదంటే ఈరోజు ఉలవలతో ఏదో ఒకటి వండుకుని తిన్నా కూడా లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి. ఈ ఏకాదశి రోజు ఉలవలతో చేసిన కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ వండండి. అందరూ ఈ కూరలను తినండి. అలా తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలన్నీ పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి. మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. ఏకాదశి రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది. అది కూడా నీచే కనుక తినకూడదు. ఇలా ఈ ఏకాదశి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో
ఓ కృష్ణ, భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి? దానిని పాటించటం వలన కలిగే లాభమేమిటని అడిగాడు. దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో, రాజా, భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శవ ఏకాదశి. ఇది అత్యంత శుభకరమైనది. ఈ ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది. ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞఫలంతో కూడా లభించదు. దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. ఈ ఏకాదశి రోజు శ్రీ వామదేవుని భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చింపబడతాడు. పద్మాక్షుడగు విష్ణువును ఈరోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్తాడు. శయనించి ఉన్న భగవంతుడు ఈ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుకే దీనికి పార్శవ పరివర్తని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు. అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ కూడా నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఓ దేవదేవా, నీవు ఎలా శయనిస్తావు? ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు? నీవు బలిచక్రవర్తిని ఎలా శిక్షించావు? వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయము అని అన్నాడు. దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో, ఓ రాజకేసరి, త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు. అతని గురువు శుక్రాచార్యుడు. బలి రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు. అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు, యజ్ఞాన్ని చేసేవాడు. ఈ ప్రకారంగా అతడు తక్కువ కాలంలోనే ప్రభావ పూర్ణుడై ఇంద్రుడినే పరాజితుడిని చేశాడు. స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా, ఋషులందరూ కూడా నన్ను ఆశ్రయించారు. వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను. నేను బాలబ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి బలిని 3 అడుగుల నేలను దానమిడగాను. అప్పుడు బలిచక్రవర్తి తన గురువు చెప్పిన వినకుండా కేవలం 3 అడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకోమని నన్ను ప్రార్థించాడు. అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను. ఆపై ఇక ఎంతమాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు మరియు అతని భార్య అయిన వింధ్యావళి నాకు 3 అడుగుల నేలను దానమిచ్చారు. అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి 1 అడుగుతో సమస్త అధోలోకాలను ఆక్రమించాను. 2వ అడుగుతో గ్రహ మండలాలతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను. 3వ అడుగుకు స్థానం చూపమని అడుగుగా బలి తన శిరాన్ని స్థానంగా సూచించాడు. ఆ విధంగా వామనదేవుడు అయిన నేను నా పాదాన్ని బలిచక్రవర్తి శిరంపై ఉంచాను. ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను. ఈ ఏకాదశి రోజునే, అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామన దేవుని విగ్రహం బలి మహారాజ గృహంలో ప్రతిష్ఠించబడింది. ఈ రోజునే నా వేరే ఒక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠింపబడింది. భగవానుడు శయన ఏకాదశి నుండి ఉద్ధాన ఏకాదశి వరకు 4 నెలల పాటు శయనిస్తాడు. ప్రతి ఒక్కడూ భగవానునికి ఈ 4 నెలలు విశేషణ అర్చన చేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి. ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి కృతాశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.